శ్రీకాకుళం సన్రైజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆహ్వానం మేరకు 33వ వార్షికోత్సవంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ అనేవారు ఎవరికి భయపడకుండా నీతిగా నిజాయితీగా పనిచేయాలి అని అన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమాజంలో మంచి వార్తలను రాస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి అని తన వంతుగా జర్నలిస్టుల సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులకు ఉత్సవాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ రాయకపోతే ప్రభుత్వం ఏమేమి చేస్తుందో ప్రజలకు ఎవరికి తెలియదు. ఎలా తెలుస్తుంది? ఎలా వస్తారు సమాజంలో? మీ ద్వారా మనకు గట్స్ ఉండాలి. మనం నిజంగా నిర్భయంగా చెప్పగలమా? ఇందాక నేను చూసాను, మొదటి ఏముండాలి? ధైర్యం. అది ఉంటేనే మీరు జర్నలిస్ట్, అది లేకపోతే మీరు జర్నలిస్ట్ కాదు. ధైర్యం లేకుండా జర్నలిస్ట్ కానే కాదు. దురదృష్టవశాత్తు ఇలా రాజకీయాల్లో ప్రతి పత్రికా యాజమాన్యం కొన్ని పార్టీలతో నమ్మకమవుతుంది. అసలు కొన్ని పేపర్లు జరిగితే ఆ పార్టీలో ఒక మేనిఫెస్టో లాగా ఉంటుంది, కనపడతాం. వార్త ఏదో, అక్కడ తీసుకున్న నిర్ణయం ఏదో, వీళ్ళు రాసింది ఏంటో సంబంధమే ఉండదు. అలాగని చెప్పి ఎవరికి బ్లాక్ చేయండి, చెప్పండి. అసలు నిజంగా జర్నలిస్ట్ అనే వాడి జీవితం గట్టంటాం కదా, అలాంటిది నిర్భయంగా ఉంటే లేదు మనకి ఎందుకు సాధించుకుంటే ఇంకంత మనం కూడా కాంప్రమైజ్. ఈ మధ్య పేపర్లు వస్తున్నాయి, ఇన్ని సాయంకాలం పత్రికలు లేకపోతే అంటే వాట్సాప్లో అంత మామూలుగా వస్తుంటాయి. వాళ్ళు చూసి నేను సంతోషపడతాను. రెండు రకాలు సంతోషపడతాను. వాడు ఏ యజమాన్యానికి తరుగుతారు పేపర్ వాడితే, అవునా కదా? నిజంగా ధైర్యంగా చెప్పగలిగితే ఆ పేపర్ చదవండి ఒక రకంగా. ఇంకో రకంగా ఏంటి? తన ప్రొజెక్ట్ మీద తన అన్నట్టు తనకి నమ్మకం ఉంది, స్వయం తీసుకో సొంతంగా పెట్టుకుంటాడు, ఎవరి మీద ఆధారపడకుండా. ఇంకో 10 మంది కావాలంటే విలేకరులకు అప్పడం చేసుకుంటారు. అంటే వ్యాపార రంగం కూడా చెప్తున్నారు. ఇలాగా మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, మన ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా నిర్భయంగా ప్రజలకు చెప్పగలిగిన వారి నిజమైన జర్నలిస్ట్. ఇలాంటి వారు సమాజానికి అవసరం. అంతే తప్ప మినిస్టర్ దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పని అయిపోద్ది, ఎంపీ దగ్గర పని అయిపోతుంది. మీరు ఎత్తే ఏడా బాగున్నారో వచ్చారో ఉదయం మెసేజ్ ఒక ఫ్లైట్ వచ్చేది అయిపోయింది. ఇలా